అధికారం చేతిలో ఉండాలే గాని ఆకాశాన్ని దించేయవచ్చు అనే భావన కొందరిలో నెలకొంటుంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని ప్రకృతి నేలపైకి దించి తీరుతుంది. ఈ మాటలు కళ్ళు నెత్తికెక్కిన వారందరికీ వర్తిస్తాయి. 1975వ సంవత్సరం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అదే తీరున ప్రవర్తించారు. ఆ రోజుల్లో ఓ చిత్రంలోని ప్రధాన పాత్ర తన పోలికలతో ఉందని తెలిసిన ఇందిరాగాంధీ ఆ సినిమానే నిషేధించారు. ఆ సినిమాయే 50 ఏళ్ల క్రితం అంటే 1975 ఫిబ్రవరి 14న రిలీజైన ఆంధీ. సంజీవ్ కుమార్, సుచిత్రా సేన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఆంధీ చిత్రాన్ని ప్రముఖ రచయిత గుల్జార్ దర్శకత్వంలో ఓం ప్రకాష్ నిర్మించారు. ఇందులోని నాయిక రాజకీయ నాయకురాలు. ఆమె గెటప్ను అప్పటి ప్రముఖ రాజకీయ నాయకురాలైన తారకేశ్వరి సిన్హా ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. దర్శకుడు తమ పాత్ర ప్రేక్షకుల్లో గుర్తింపు పొందడానికే ఆ రోల్ను అలా తీర్చిదిద్దారు. అంతే తప్ప అందులో ఇందిరాగాంధీని దూషించింది లేదు. ఆమె వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించిన అంశాలు లేవు. అయినా తనను పోలిన గెటప్తో ఓ సినిమా హీరోయిన్ తెరపై కనిపించడం ఇందిరాగాంధీకి నచ్చలేదు. అందున దేశ ప్రధాని ఆమె కన్నెర్ర చేస్తే ఏమవుతుందో అదే జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ పార్టీ గౌరవానికి భంగం వాటిల్లేలా ఆంధీ రూపొందిందని, అది సహించరానిదంటూ ఎన్నికల కమిషన్ ఆంధీ ప్రదర్శనను నిషేధించింది. అప్పటికి ఇంకా దేశంలో ఎమర్జెన్సీ ప్రవేశపెట్టలేదు. కానీ అనధికారికంగా ఎమర్జెన్సీలాగే ప్రవర్తిస్తూ ఆంధీని థియేటర్లలో ప్రదర్శించకుండా ఆపేశారు. ఇంతకు ఆంధీలోని కథాంశం ఏమిటంటే, ఓ రాజకీయ నాయకురాలు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఊరికి వచ్చి ఓ హోటల్లో దిగుతుంది. అప్పటికే 10 ఏళ్లుగా భర్త, బిడ్డను కొన్ని కారణాల వల్ల వదిలేసుంటుంది. ఆ హోటల్ మేనేజర్గా ఆమె భర్త జేకే పనిచేస్తుంటాడు. అక్కడ వాళ్ళు మళ్లీ కలుసుకోవడం, జనం తప్పుగా భావించడం జరుగుతాయి. ప్రత్యర్థులు బురద జల్లుతారు. ఆమె జనానికి తన కథ చెప్పుకుంటుంది. జనం కోసమే కుటుంబానికి దూరమయ్యానని అంటుంది. ఇకపై భర్త, కూతురుతో ఆనందంగా ఉండాలని ఆశిస్తుంది. జనం ఆమె కథ విని ఆమెనే గెలిపిస్తారు. భర్త కూడా ఆమెకు మద్దతు పలుకుతాడు. గెలిచిన ఆమెను చట్టసభలకు పంపుతూ భర్త వీడ్కోలు పలకడంతో కథ ముగుస్తుంది. ఈ కథలో ఎక్కడా ఇందిరాగాంధీ జీవితానికి సంబంధించిన అంశాలు లేవు. కేవలం ఆమె గెటప్ను అనుకరించారన్న నెపంతో ఆంధీ ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సినిమా విడుదలైన 4 నెలలకే అంటే 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ అమలు చేశారు. ఆపై 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. ఆమె కూడా ఓ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఆంధీపై నిషేధం ఎత్తివేసి ప్రదర్శనకు చోటిచ్చారు. అప్పటికే ఈ సినిమాపై అభిమానం పెంచుకున్న జనం ఆంధీని విజయపదంలో పయనింపజేశారు. ఆంధీ చిత్రంలో 4 పాటలే ఉన్నా అన్నీ సందర్భోచితంగా సాగాయి. పాటలను దర్శకుడు గుల్జార్ కలం పలికించింది. వాటికి ఆర్డి బర్మన్ సమకూర్చిన బాణీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్నిటినీ మించి తేరా బినా జిందగీ సే పాట ఈనాటికి అభిమానులను అలరిస్తూనే ఉండడం విశేషం.